అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మామూలుగా ఊర్లో ఒక మనిషి పెళ్లి జరుగుతా ఉందంటే, అవునా కదా, ప్రైవేట్ బసెస్ మాట్లాడతారు. ఆ ప్రైవేట్ బసెస్‌లో వాళ్ళ ఊరు జనాలు, బంధువులు, చుట్టాలు అందరిని తోడుకొని పోతారు. మనమంతా చూసిండేది. కానీ ఈడ విచిత్రం ఏమంటే, ఒకే ఊర్లో 500 మందిని ఒక 2 ఫ్లైట్‌లు, 2 విమానాలు బుక్ చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గోవాకి తీసుకొని పోయినారు ఒక మనిషి. ఆ మనిషి పేరే మేకల అయ్యప్ప. నాగర్ కర్నూల్ జిల్లా గుడ్లనర్వ అనే ఊర్లో ఒక మనిషి అయితే ఉన్నాడు. ఆ మనిషి పేరే మేకల అయ్యప్ప. మేకల అయ్యప్పకి ఒక కొడుకు, చిన్న కొడుకు వచ్చి మేకల జగపతి, కూతురు మేకల కావ్య. వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలీదు. అవునా కదా! అంటే ఈ కుమారుడికి, చిన్న కొడుక్కి ఎంగేజ్‌మెంట్ జరగల్లా. ఎంగేజ్‌మెంట్ చేయాలని అయితే నిర్ణయించినారు. అది గోవాలో. అది పెళ్లి గూడా కాదు. గోవాలో నిశ్చితార్థం చేయాల, ఎంగేజ్‌మెంట్ చేయాలని అయితే నిర్ణయించినారు. కానీ ఈ మేకల అయ్యప్ప వాళ్ళప్ప కోరిక ఏమంటే, వాళ్ళ ఊర్లో ఉండే జనాల మధ్య ఈ ఎంగేజ్‌మెంట్ జరగాలనైతే నిర్ణయించినాడు. అంటే ఊర్లో ఉండే జనాల్ని ఫ్లైట్‌లో తోడుకొని పోయి, విమానంలో 500 మందిని గోవాకి తోడుకొని పోయి ఎంగేజ్‌మెంట్ చేస్తే బావుంటుంది. అవునా కదా! ఐడియా మాత్రం అదిరిపోయింది గదా! డబ్బులుండేవాళ్ళు ఏమన్నా చేస్తారు. అవునా కదా! అంటే కొడుకు చెప్పినాడు ఈ మేకల అయ్యప్ప అనే మనిషి కూతురికి చెప్పినాడు. ఏం చెప్పినాడో వాళ్ళప్ప కోరిక తీర్చాలని వీళ్ళు ₹2,00,00,000 ఖర్చు పెట్టినారు. ₹2,00,00,000 ఖర్చు పెట్టి 500 మందికి టికెట్స్ అయితే బుక్ చేసినారు. అంటే ఆ 2 ఫ్లైట్స్‌లోన ఆ ఊర్లో ఉండే 500 మంది తప్పితే ఇంకెవరు లేరు. ఆ 500 మంది మాత్రమే ఆ ఊర్లో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒకే ఊరు వాళ్ళు 500 మందిని చూసి ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఉండే జనాలైతే షాక్ అయితే అయిపోయినారు. ఈ ఆలోచన బాగుంది. వాళ్ళ ఊర్లో ఉండే జనాల కళ్ళల్లో ఆనందం చూడల్లా, వాళ్ళ మధ్యలో ఈ ఎంగేజ్‌మెంట్ చేయాలా అనే ఆలోచన బాగుంది. కానీ ఎవరి డబ్బుతో? ఇది ఆ యమ్మ, ఈ మేకల అయ్యప్ప కూతురు మేకల కావ్య. ఈ యమ్మ మాజీ మేయర్‌గా అయితే, అంటే మేయర్‌గా పనిచేసింది. ఇప్పుడు మాజీ మేయర్. బాగా సంపాదించింటుంది. లంచాలు అవి ఇవి అన్యాయంగా బాగా సంపాదించింటుంది. అందుకే వాళ్ళకి డబ్బంటే లెక్క లేదు. మామూలుగా ఒక మనిషి కష్టపడి పనిచేసి కోట్ల రూపాయలు సంపాదించి ఇట్లా ఫ్రీగా తోడుకొని పోవల్లా. విమానంలో ఫ్రీగా తోడుకొని పోవల్లా. ఎంగేజ్‌మెంట్‌కి 500 మందిని తోడుకొని పోవల్లా. ఇట్లా ఖర్చు పెట్టాలని ఎవరికీ మనసు రాదు. కానీ ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు గదా! అందుకే వాళ్ళైతే 500 మందిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి, గుడ్లనర్వ ఊరు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గోవాకి ఎంగేజ్‌మెంట్‌కి మాత్రమే అంటే ₹2,00,00,000 ఖర్చు పెట్టి తోడుకొని పోయినారు. ఇది మంచి ఆలోచనే. అవునా కదా! ఇది మంచి ఆలోచనే. కానీ ఇది అన్యాయంగా సంపాదించిందే డబ్బు. ఈ కాలంలో ఎవరు న్యాయంగా సంపాదించరు. అవునా కదా! రాజకీయాల్లో ఉండే మనుషులు ఎవరు ఈ కాలంలో న్యాయంగా సంపాదించరో మనకంతా తెలుసు. ఇదేం పెద్ద విచిత్రం ఏం కాదు. అయినా కూడా వాళ్ళ ఊరి జనాల మొఖంలో సంతోషం చూడల్లా. 2 ఫ్లైట్‌లు బుక్ చేసి వాళ్ళని ఎంగేజ్‌మెంట్‌కి తోడుకొని పోవాలనే ఆలోచన ఉంది గదా! ఇది గ్రేట్ అనే చెప్పొచ్చు. అవునా కదా! వాళ్ళు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టినారో, వేరే వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టినారో మనకు అవసరం లే. కానీ ఆలోచన వచ్చింది గదా! దానికి సంతోషించల్లా. అవునా కదా! ఒకే ఊరు జనాలు 500 మంది ఫ్లైట్‌లో పోయిన్నారు. ఒక లెక్కలో ఆ మనిషికి ఆలోచన వచ్చింది గదా! దీన్ని గ్రేట్ అని చెప్పొచ్చు. అవునా గదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.